ఒక పీకు కొద్దిగా లైట్ రివ్యూ పెట్టారు ఫోటో తీసుకుంటారు ఇలా మందు కూడా మందు కూడా వేసారు కదా కొంచెం కింద మళ్ళీ వస్తుందండి మళ్ళీ నాకు సెల్ తీయనన్నా మీరు తీస్తున్నాను నేను మధ్యలో సెల్ పెడతారు కన్నా ఈ తోట 12,000 ఎకరాల్లో 9,000 ఎకరాలు పోయింది. మా వాళ్ళు రాసినప్పుడు కూడా డాక్యుమెంట్ లో రాయండి. ఎన్ని రోజులైనా సరే ఇది మనకి పని కాదు. మనకి ఇన్పుట్ సబ్సిడీ అన్ని అక్కడ మాట్లాడతాం. మన యొక్క అధికారులు ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వాలు సరిగా నిర్ణయాలు చేయకపోవటం వల్ల రైతుకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈరోజు ఈ ముంపంతటికి కారణం ఏవైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కనీసమైనటువంటి మెయింటైన్ చేయకపోవడం వల్ల చిన్న వర్షం పడినా సరే మొత్తం నీరంతా పొలాల్లోకి వచ్చి ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే బాధ ఉండదు. గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వచ్చి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు. మీకు ప్రభుత్వం తరఫున స్పష్టంగా మాటిస్తున్నాం. మీకు జిల్లాకు చెందినటువంటి వ్యక్తే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కాలువల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఏదైతే ఈ కాలువ సిస్టమ్స్ ఉన్నాయో ఇవన్నింటికి కూడా మోడలైజేషన్ చేసి భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా మీకు నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తుందని చెప్పి స్పష్టంగా మీ అందరికీ మాటిస్తున్నాం. కోస్తా నదిని కానీ ఈరోజు ఏ కాలువ ఇది జిఎన్వి కెనాల్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా మోడలైజేషన్ చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. రెండవది, పంట పెట్టి 4 రోజులు దాటింది, మొత్తం నష్టపోయారు. ముఖ్యమంత్రి గారు మీరు స్వయానా వెళ్ళండి, మొత్తం పరిశీలన చేయండి, రైతులతో సంప్రదించండి, మనం మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం, మళ్ళీ వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి మనం ఏ సహకారం అందిస్తే బాగుంటుందని మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము వచ్చాం. తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఏమైనా తక్కువ రోజుల్లో పండే విత్తనాలు మీకు ఫ్రీగా ఇస్తే ఉపయోగపడుతుందా, ఎంతవరకు పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందా, ఈ విషయాలన్నీ కూడా మేము చర్చించి
ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాం. గత ప్రభుత్వం లాగా ఎప్పుడు కూడా మీకు ఇటువంటి వరదలు వచ్చి పంటలు నష్టపోయినా, ముంపులు వచ్చినా ఎప్పుడు ఒక్క ప్రజాప్రతినిధి కూడా మీ దగ్గరికి వచ్చిన దాఖలాలు లేదు. మొట్టమొదటిసారి మనం అందరం కొత్త ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని ఎలక్ట్ చేశాం. నిరంతరం వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, మీ కష్టాలన్నీ తెలుసుకున్నారు. మేము కూడా 2-3 రోజుల ముందే రావాలి, కానీ గత 5 రోజులు శాసనసభ సమావేశాలు ఉండటం వల్ల రాలేకపోయాం. నిన్నటితో సమావేశాలు అయ్యాయి. ఈరోజు మొత్తం పోలవరం నుంచి అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాం. తొందరగా మీకు సరైనటువంటి న్యాయం చేస్తామని, దీంతో పాటుగా మీ కాలువలన్నీ గోస్తా నదిని కానీ మళ్ళీ మోడలైజేషన్ చేసి శాశ్వతంగా ఒక పరిష్కారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ మాటిస్తూ, మీరు ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ధైర్యంగా ఉండండి. చాలా మంది కౌలు రైతులు ఉన్నారు, వారి గురించి గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఈసారి కౌలు రైతుల గురించి కూడా మేము శ్రద్ధ పెట్టాం. ప్రతి కౌలు రైతుకి న్యాయం చేయడానికి ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తున్నాం. గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కౌలు రైతులకి కార్డులు ఇచ్చి అన్ని రకాలుగా ఉపయోగం చేశాం. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ చట్టాన్ని మార్చేసింది. ఎవరైనా రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతుకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల ఏ రైతు ముందుకు రావడం లేదు. దానివల్ల కౌలు రైతుకి తీరినటువంటి అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి